రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు వర్షాలతో ఉపశమనం పొందుతున్నారు. ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. రాగల 3 గంటల్లో పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర, రానున్న 24 గంటల్లో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ పలు జిల్లాల్లో భారీ వర్షాలతో కూడిన పాటు ఎదురుగాలు పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు ప్రధానంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అదే విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో భారీ ఎదురుగాలతో కొన్ని వర్షం పడుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక గోదావరి జిల్లాలో కూడా కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరించింది. ఇక రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ఈ రోజు సూచించింది. ఇక అల్లూరు సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఇక ఈ వర్షంతో పాటు కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందని ప్రజలు ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ఇక పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు కావచ్చు, విశాలమైన ప్రదేశాల్లో ఉండే కూలీలు, పశువులు కాపర్లు చాలా చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండే విధంగా వాతావరణం మారిన వెంటనే సురక్షిత ప్రాంతాలు వెళ్ళాలని కూడా హెచ్చరించింది. కాబట్టి రేపు పొద్దున ఒక్కో ప్రాంతంలో అంటే ఉత్తరాంధ్రలో ఒక చోట భారీ వర్షాలతో ఈదురుగాలు మాత్రమే వస్తే గోదావరి జిల్లాలో కేవలం వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని కూడా చెప్పింది. ఇక రాయలసీమ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహాగా ఈ వాతావరణ ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏదైనా ఈ 3 ప్రాంతాల్లో రేపు ఏదో రూపంలో వర్షం పడే అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. అదేవిధంగా స్థానికంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని విధాలు సమర్థం అవ్వాలని కూడా సీఎంఓ నుంచి ఇప్పటికీ ఆదేశాలు కూడా జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.